మీకు గిరి ప్రదక్షిణ గురించి చెప్తున్నాను కదా. ఇది మన థర్డ్ వీడియో. వెల్కమ్ టు ఒడిశా కుర్రాడు. ఇప్పుడు తెలుసుకుందాం పదండి. మొదటిగా దీపం ముట్టించాలి. ఎక్కడ? మన ఈస్ట్ గోపురం దగ్గర. అదే భార్యాభర్తలు వెళ్తే ఒక దీపం సరిపోతుంది. ఆడమగ తేడా ఏమీ లేదు. అందరికి ఆ దేవుడు ఒకటే. ఎవరైనా దీపం పెట్టొచ్చు. తర్వాత కొబ్బరికాయ కొట్టి మన మనసులో ఉన్న కోరిక దేవుడికి గట్టిగా కోరుకోవాలి. చాలా మంది ఇక్కడే తప్పు చేస్తూ ఉంటారు. ఏంటంటే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. మీ కోరిక తీరాలంటే మీరు నిశ్శబ్దంగా ఆ శివుడు నామం జపిస్తూ గిరి ప్రదక్షిణ మొదలు పెట్టాలి. నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. ఈ తప్పు మీరు చేయకండి. గుడికి ఎప్పుడైనా ఎడం పక్క మనం ప్రదక్షిణ మొదలు పెట్టాలి. చాలా మంది కుడి పక్క వెళ్తున్నారు. మేమైతే మొదటగా గిరి ప్రదక్షిణ చేసుకుంటాం, తర్వాత దర్శనం చేస్తాము. నాలా ఆకలి ఉండలేని వాళ్ళు చాలా మంది ఉంటారు మీలో. అక్కడ 12 గంటలకు ప్రతి చోట అన్నదానం పెడుతూ ఉంటారు. కాస్త దూరం ప్రయాణించాక అక్కడ మాకు కొన్ని జింకలు కనబడ్డాయి. అక్కడైతే ఫుడ్ పెట్టాము. మేము కూడా తినక దానికి కూడా పెట్టాము. మీరు ఫుడ్ పేడ్ అక్కడ ఇవ్వకూడదు అని చెప్పేసి అక్కడ బోర్డులో మెన్షన్ చేస్తారు. జస్ట్ మీకు చూపించడానికి ఇది కూడా వీడియో రికార్డ్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఫ్రీ రుద్రాక్ష ఎక్కడ దొరుకుతుందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అప్పుడు వారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టండి.